కేఎస్ఎన్ న్యూస్కు స్వాగతం. అతివేడు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈరోజు వరదయ్యపాలెం మండలం రాచర్ల గ్రామంలో 125.30 కోట్ల భారీ వ్యయంతో నూతన 220 మరియు 132-33 KV సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. 2019లోనే ఏళ్ల తరబడి పెండింగ్లో పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాధాన్యతనిచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశాం. ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి రావడంతో స్థానిక పరిశ్రమల్లో వోల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నాం. పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం, రైతులకు మరియు గృహ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వం సంకల్పం. ఈ కార్యక్రమంలో స్థానిక సభ్యులు కోనేటి ఆదిమూలం, నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీ శివశంకర్ మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవాళ 220/132 KV సబ్స్టేషన్ ఇవాళ 2019లో దీన్ని స్టార్ట్ చేశాము. కొన్ని కారణాల వల్ల దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్గా ఇది నిర్మించడే కాకుండా ఇవాళ మనందరం కలిసి వాళ్ళ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కానీ, హౌస్ హోల్డ్స్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ క్వాలిటీ పవర్, అంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండే పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్ గా అందరూ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకు ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మీరే చూస్తుంటారు, సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ అని ఇట్లాంటి అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాటికి మీట్ కావాలి. అట్లానే వినియోగం, ప్రజల వినియోగం కూడా పెరిగిపోయింది. అది ఒకటి మీట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాం. నిన్న మొన్నట్లో కూడా మా సీఎండీ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఈఆర్సీ అప్రూవల్ తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో లో వోల్టేజ్ లేకుండా ఉంటారు. 33/11 KV సబ్స్టేషన్స్ వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు వచ్చినాయి. ముందు వరుసలో 60 సబ్స్టేషన్స్ పైన టెండర్లు కాల్పడి చేస్తున్నాం. ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో అక్కడంతా కూడా సబ్స్టేషన్స్ నిర్మించాలి, కొత్త లైన్స్ వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యగారు తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఇళ్ల మీద 2 కిలోవాట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. టెండర్లు అయిపోయినాయి, అది కూడా పనులు జరుగుతున్నాయి. వేగంగా ఈ 3-4 నెలల్లోనే 6 లక్షల కనెక్షన్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలనేదే ఉద్దేశం. మొత్తం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఎంత, 1 కిలోవాట్ 2 కిలోవాట్లు అనమాట. 2 కిలోవాట్లు 1,25,000 నుంచి 30,000 అవుతుంది అనుకుంటున్నాను. ఆ అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. కొంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కొంత మేము భరాయిస్తున్నాం. అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అట్లానే ఓసీలు కానీ, బీసీలు కూడా తొందరలోనే 20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కూడా తొందరలోనే టెండర్ పిలుస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పవర్ కూడా వినియోగం పెరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా నిర్మాణం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండటం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 220/132 KV సబ్స్టేషన్ దాదాపు 125 కోట్ల రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఓకేనండి. అద్దంకిలో విద్యార్థులచే దండి మార్చ్ 2.0 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులచే 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన దండి మార్చ్ 2.0 కార్యక్రమం జరిగింది. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా, వ్యతిరేకంగా ఉంటూ వాటి వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థుల ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవాళ ఈ స్కూల్లో యాంటీ డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం జాతీయ జెండాని
మనము పిల్లలతోటి టోటల్గా 200 మీటర్స్ జెండాని ఇవాళ పిల్లలతో ప్రదర్శించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్కి మనం ఎంత దూరం ఉండాలి అనే దాని మీద ప్రతిజ్ఞ తీసుకోవడం కోసం, పిల్లల్ని అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో పాల్గొన్న అందరూ ఎంఈఓలకి, హెడ్ మాస్టర్స్కి అండ్ టీచర్స్కి, అలాగే పిల్లలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నా వ్యక్తిగతంగా కానీ హాని కలిగించే మత్తు పదార్థాలను, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ఆటగలిగిన పౌరులుగా నా వ్యక్తిగతంగా కానీ హాని కలిగించే మత్తు పదార్థాలను, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు. అద్దంకి పట్టణంలో ఎండ తీవ్రత 37 డిగ్రీలు చేరుకుంది. పట్టణ ప్రజలు పనులు నిమిత్తం అద్దంకి పట్టణానికి వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాహాన్ని తీర్చుకోవడానికి చలివేంద్రాల వద్ద క్యూ పడుతున్నారు. అద్దంకి పట్టణంలో పాత ఎల్ఐసి ఆఫీస్ వద్ద డాక్టర్ చెదలవాడ ఫణీంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించిన చలివేంద్రం వద్ద కూలింగ్ వాటర్, మజ్జిగ గత 12 రోజులుగా రోజుకు 4000 మందికి అందజేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక కౌన్సిలర్ లహరి, వారి మిత్ర బృందం సహకారంతో ప్రతిరోజు ఒక్కొక్కరుగా పాదచారులు దాహార్తిని తీరుస్తున్నారు. ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ చిన్ని లక్ష్మి శ్రీనివాసరావు స్వయంగా కూలింగ్ వాటర్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లహరి, గట్టుపల్లి రామారావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, మురళీ సుధాకర్ రావు, సురేంద్ర, లహరి మిత్ర బృందం, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. తాగిరమ్మా చూడు ముందుకు రమ్మా అట్లా అద్దంకి పట్టణంలో స్థానిక బంగ్లా రోడ్డు ఎదురుగా ఉన్న హోటల్ యాజమానులు పరిస్థితి దయనీయంగా మారాయి. లక్షల రూపాయలు పెట్టి వ్యాపారాలు సాగక నానా ఇబ్బందులు పడుతూ, గిట్టుబాటు కాక అవస్థలు పడుతూ ఉంటే కనికరం లేకుండా మా వ్యాపారంలో గండి కొడుతూ రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు వేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని హోటల్ యాజమాన్యులు తమ గోడును మీడియా ముందు వాపోయారు. రేపు అద్దంకి నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం భారీ ఎత్తున 140 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కనీసం వ్యాపారస్తులు, బోర్డులు, వ్యాపార సముదాయాల ఆనవాళ్లు కనబడకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందే రాజకీయ నాయకుడు పుట్టినరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వ్యాపారస్తులు మండిపడుతున్నారు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. బోనీ ఇంతవరకు 1.5 అయినా కూడా బోనీ కాదు. వ్యాపారానికి అంత ఇబ్బంది. ఈ అద్దెలు కట్టాలన్నా, వర్కర్లు జీతాలు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. ఈ ఫ్లెక్సీలు దయచేసి ఈ ఫ్లెక్సీలు రెండోసారి రిపీట్ కాకుండా చేయించాము. లక్షల అద్దెలు కట్టి ఈ జీతాలు ఇచ్చి వ్యాపారం సరిగా కూడా లేవు అసలు. దయచేసి ఈ ఫ్లెక్సీలు కూడా ఆపిచ్చేసేట్టు చేయించాము. బాగా ఇబ్బంది పడుతుంది. కట్టెలపై మీద వర్క్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అద్దెలో జీతాలు ఇవ్వడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ ఇలా ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా అనేది కూడా మేము అడిగాము. దానికి రెస్పాన్సిబిలిటీ రేపు సాయంత్రం దాకా ఓడబట్టుకుని తర్వాత మీరే తీసేనా. ఫ్లెక్సీలు కట్టడం వల్ల వ్యాపారాలకు బాగా ఇబ్బంది ఉండటం వల్ల సిఏ గారిని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. దానివల్ల కమిషనర్ గారు ఏమన్నారంటే ఈరోజు రేపు సాయంత్రం దాకా చూసి వాళ్ళు కానీ ఓడదీయకపోతే మీరే తీసేసి పక్కన పెట్టేసేయండి అని చెప్పడం జరిగింది. సిఏ గారు కూడా ఇదే మాట అన్నారు. సో ఈ ఒక్కరోజు కానీ ఓపిపెట్టాము. దానివల్ల మాకు వ్యాపారాలకి బాగా ఇబ్బందిగా ఉంది. ఆ హోటల్ మీద కనబడకుండా ఉండటం వల్ల
వ్యాపారాలు బాగా ఇబ్బంది అని కూడా మనం వాళ్ళకి చెప్పాము. అది ఇప్పుడు కట్టారు కాబట్టి ఓడ చేయడం బాగుండదులే కదా అని ఈ రోజు ఒక్కరోజు ఉపయోగపడమని చెప్పారు. అందుకని నేను నెలకొండ వచ్చాను. అడ్డం పెడితే మాకు ఎంత ఇబ్బంది. అంటే పెట్టేటప్పుడు ఇబ్బంది కదా. కొద్దిగా ఖాళీ అన్ని ఇస్తే మేము అక్కడ జనం అన్నా చూస్తారు. అంత ఇబ్బంది పడుతున్నాము మేము. సార్ మాది వినాయక హోటల్ మాది. ఇది మాకు జనం చూడడానికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఫ్లెక్సీలు రావడానికి కడుతున్నారు. మేము 30,000 రూపాయలు రెంట్ కట్టి రోజుకి స్టాఫ్ కూడా ఉంటారు. అందరికీ శాలరీలు కూడా ఏ పూటకి ఆ పూట తీసుకెళ్తే కానీ వాళ్ళకి పిల్లలు జరగదు. అలాంటిది ఇంత పెట్టుబడి పెట్టి ఇంత హంగామా పెట్టుకొని మేము ఈ రకంగా బిజినెస్ చేస్తుంటే మాకు ఈ ఫ్లెక్సీలు అడ్డం కట్టి జనం రానియకుండా మరీ ఇబ్బందికరంగా చేస్తున్నారు. అదేంటంటే ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. దీనివల్ల మాకు చాలా నష్టం చేకూరుతుంది. ఆ నష్టాన్ని మాకు ఎవరు ఇవ్వరు. అలాంటిది మేము ఎవరిని అడగాలి? మేము ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేశాము. అయినా కూడా వాడు లెక్క లేకుండా అట్లా కట్టేసేసారు. మాకు ఏ రకంగా ఇబ్బంది. అసలు మనిషి రోడ్డు మీద మనిషి లోపలికి రావాలంటే ఏ రకంగా వస్తారు? అసలు ఏ రకంగా కట్టారు ఇది? అది అంత ఆలోచన లేకుండా కడితే మాకు మా ఇబ్బందిని ఎవరు ఇచ్చేయాలి? మనుషులు అసలు ఇక్కడ హోటల్ ఉంది అనేది ఏ రకంగా కనపడుతుంది రోడ్డు మీద నుంచి? ఒకసారి వచ్చి మీరు చూడండి దాని వైపు. మేము ఇంత రెంట్లు పెట్టుకొని మేము ఒకరోజే కదా అని చెప్పి అంటున్నారు. ఒకరోజు ఆగితే మాకెంత నష్టం? ఎవరైనా వచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? రూపాయి అయినా కూడా ఎవరు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇంత ఇబ్బందికరంగా ఫేస్ చేయాలి? మేము ఒకరోజు వ్యాపారం పోతే 2 రోజులు రాదు. వేసుకున్న ఈ పచ్చి వ్యాపారం వేసుకున్న కర్రీస్ కానీ మధ్యాహ్నం వేస్తే సాయంత్రం కూడా పనికిరాదు. అన్నీ తీసేయాలి. రైస్ వేస్తే రైస్ కూడా పనికిరాదు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే 120 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి తినాలనుకున్నప్పుడు అన్నీ ఫ్రెష్గా వేడివేడిగా కావాలనుకుంటారు. అలాంటప్పుడు 1 గంట. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో వృత్తి విద్యా నైపుణ్యతలో రాణించిన విద్యార్థులు మరియు వొకేషనల్ కోర్సులలో ఇంటర్న్షిప్ విద్యార్థులు ఆచరణాత్మక పని అనుభవం. ఇది క్లాస్ రూమ్లో నేర్చుకున్న నైపుణ్యాలను ఉద్యోగ ప్రపంచంలో ఉపయోగించేలా చేసే శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. వారు నేర్చుకున్న వృత్తి విద్యా నైపుణ్యంతో విద్యార్థులు రాణించాలని డిఈఓ కోరుకున్నారు. సర్టిఫికేట్లతో పాటుగా టూల్ కిట్లను కూడా అందించినట్లు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి అధికారులు అద్దంకి ఎంఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పక్కరా గుడ్ మార్నింగ్. ఇంకా గట్టిగా ఎక్సైటింగ్ రావట్లేదు. మీ అందరికీ తెలుసు వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది మన దాంట్లో మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే మన ఇంట్లో ఏదైనా ఒక ఫ్యూజ్ పోయింది అంటే ఒక ఎలక్ట్రీషియన్ కాల్ చేసుకోవాలి, లేదా ఒక పైప్ పోయిందంటే ఒక ప్లంబర్ కాల్ చేయాలి, లేదా ఇంకోటి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఒక అదర్ హ్యూమన్ రిసోర్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో మేము చదువుకున్నప్పుడు నాకు నేనే ఫీజులు వేసుకునే వాళ్ళని అప్పట్లో టీవీ అంటే నేనే టీవీ అంటే నేను అవన్నీ ఫిక్స్ చేస్తున్నాను. ఆ స్టేజ్ నుంచి ఏమైపోయిందంటే అందరూ చదువు మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వృత్తి విద్యా కోర్సుల్లో ప్రాధాన్యత తగ్గిపోవడం వల్ల ఏమైందంటే మన పని ఇంట్లో పని కూడా మనం చేసుకోలేక పక్కన ఒక మనిషి మీద డిపెండ్ అయ్యే అవసరం అయితే వచ్చింది. దీన్ని అధిగమించడానికి ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, అలాగే మీరు సామర్థ్యాన్ని పెంచి మీరు సొసైటీకి హెల్ప్ఫుల్ అవుతారనే ఉద్దేశంతోనే మీకు ఇంటర్న్షిప్ అనేది చేయించడం జరిగింది. నేను నిన్న కూడా మా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో ఈ ఫంక్షన్ జరిగేటప్పుడు మా జేసీడీ గారిని 2
రిక్వెస్ట్ చేశాం. ఒకటి, ప్రతి మండలంలో ఒక రిసోర్స్ సెంటర్ పెడతాం మనం. ఆ రిసోర్స్ సెంటర్ ఎలా ఉంటుంది అంటే అన్ని వృత్తి విద్యల యొక్క నైపుణ్యం గల వీటీస్ అక్కడ ఉంటారు, పిల్లలు అక్కడ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మిక్సీ రిపేర్ వచ్చింది, అదే మీరు మిక్సీ రిపేర్ తీసుకెళ్లి బయట ఒక షాప్లో ఇస్తే అతను ఒక 200 నుంచి 300 రూపాయలు ఛార్జ్ చేయడం, రిపేర్ చేసి స్పేర్ పార్ట్ ఇవ్వడం. అలాగే మీరు కిట్స్ ప్రదానం చేయబోతున్నారు గౌరవ డిఓ గారి చేతుల మీదుగా. సరే, నాకు తెలిసినంత వరకు వొకేషనల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యతని 2 నిమిషాల్లో చెప్తాను. మరి మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటే మనకు ఒక నమ్మకం ఉంటుంది, నేను ఎలా అయినా బతకగలను. ఎడ్యుకేషన్ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి బతకగలను. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ కనుక ఉన్నట్టయితే వృత్తి విద్య, ఇప్పుడు మీరు రకరకాల కోర్సులు చేస్తారు. కొంతమంది కంప్యూటర్ నేర్చుకున్నారు, కొంతమంది బ్యూటిఫికేషన్ కోర్సు, కొంతమంది ఆటోమొబైల్ రిపేరు, కొంతమంది ఇంటర్నెట్ సెంటర్లో వర్క్ చేయడం, కంప్యూటర్ వర్క్ అట్లా నేర్చుకున్నారు. ఈ వర్క్ చేయడం ద్వారా మీకు 10వ తరగతి లోపే వర్క్ చేస్తారు కాబట్టి అవసరమైనప్పుడు దీంతో మనం సర్వైవల్కి ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయితే నేను ఎలాగైనా సర్వైవ్ కాగలను అని ఆత్మవిశ్వాసం మీరు పెంచడం కోసం మరి ఒక స్కిల్ ఎడ్యుకేషన్ అనేది మీకు ఏర్పాటు చేసిన సమగ్ర శిక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన తుమ్మలపాలెం పాఠశాలలో కూడా కొత్తగా వొకేషనల్ చెప్పేసి రకరకాల కోర్సులు మరి చేస్తున్నారు. మొత్తం పాఠశాలలో అధ్యయన నియోజకవర్గంలో అన్ని పాఠశాలలో పిల్లలకి చక్కగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మన డిఓ గారు ఎప్పటికప్పుడు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా గట్టిగా పట్టించుకోవడం వల్లే ఇవన్నీ కూడా మరి చక్కగా జరుగుతాయి. మరి మన బాపకి విద్యాశాఖని అందరికంటే ముందుంచుతూ అన్ని రంగాల్లో ముందుంచుతున్న మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు డాక్టర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. విష్ యూ ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏ పాఠశాలకు ఆ పాఠశాల విడివిడిగా జరగవలసిన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరగడానికి రూపకల్పన చేసి మనకు అవకాశం ఇచ్చి ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి మన డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కూడా నేను చిన్నగా డిస్కస్ చేశాను, స్కూల్లో చేద్దామా సార్ అని. లేదు, ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్కి నేను ఇస్తాను సార్ అన్నారు. అందుకు మీకు మళ్ళీ నేను ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. అద్దెకి పట్టణంలో శ్రీ ధన్వంతరి దత్తుపాదుక క్షేత్రంలో శంకర జయంతి దత్తపేట అధికారి మాతృమూర్తి అయిన జయలక్ష్మి మాతావారి జన్మదినం సందర్భంగా అళ్ళు పలహారాలు కుంకుమ అమ్మవారికి సమర్పించి 108 మంది మహిళా భక్తులు కుంకుమ అర్చన చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగసూరి ప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం 7 గంటలకు అమ్మవారి లక్ష మల్లె పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులను అనుగ్రహం పొందాలని వారు ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగసూరి ప్రసాద్, ధర్మవరపు శ్రావణ్ కుమార్, పూజారి అత్తోటి భాస్కర్, ఫణికుమార్ శర్మ, వాలంటీర్స్ మాజేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ధన్వంతరి దత్తపాదుక క్షేత్రం గాంధీ వంశ సెంటర్లో వేయించేసి ఉన్న ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో ఈరోజు శంకర జయంతి అమ్మవారి జయలక్ష్మి మాత స్వామీజీ వారి దత్తపీఠాధిపతులైనటువంటి స్వామీజీ వారి మాతృమూర్తి అయిన జయలక్ష్మి మాత వారి జన్మదినం సందర్భంగా జయలక్ష్మి మాత ఆరాధన ఈ రోజున 108 మంది మహిళలచే కుంకుమార్చన జరుగుతుంది. తదనంతరం రాత్రికి 1,00,000 మల్లెపూలతోటి ప్రత్యేకమైన పూజ జరుగుతుంది. తప్పనిసరిగా 50 మంది భక్తులు ఇంకా మిగతా రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం యావత్తు జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదం తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దేవత
జే పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన యువకులు వృద్ధులు తమ కుటుంబాలతో కలిసి ఆటోలో తాటికాయలు వేసుకుని అద్దంకి పట్టణానికి వచ్చి స్థానిక బంగ్లా రోడ్, రామ్నగర్, పోతురాజు గండి, భవానీ సెంటర్, దర్శి రోడ్, రేణింగవరం రోడ్డు తదితర ప్రాంతాల్లో తాటి ముంజలు విక్రయిస్తారు. వీరు గత 10 సంవత్సరాలు ఆ పైబడి ఇదే వ్యాపారం చేసుకుంటూ సీజన్లో 4 రూపాయలు సంపాదించుకుంటామని, రోజు ఆటో బాడిగ ఖర్చులు పోను 900 రూపాయలు మిగులుతాయని, వేసవికాలం ముగిసిన తర్వాత మళ్లీ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తామని ఈ వ్యాపారస్తులు తెలిపారు. ఐసీ యాప్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని వైద్య శాస్త్రం చెబుతుంది. ఎండవేడికి వడదెబ్బ తలకొండ చేస్తుంది. ఈ తాటి మంజులో 80 నుంచి 90% నీరు ఉండడం వల్ల న్యాచురల్ ORSL లా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది. ఈ తాటి మంజుల్లో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫైబర్ అన్ని పుష్కలంగా ఉండడం వల్ల మనిషి ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందని వైద్య శాస్త్రం చెబుతుంది. డజన్నర ఉందా హైదరాబాద్ అప్పుడు వల్ల ఊరు రేట్లో సరేలే. అలానే పేరేం పేరు? జయరామ్. ఏ ఊరు? బయట మందులు. ఇంటి పేరు? మల్లం. ఏం పని చేస్తున్నావు నువ్వు? రాజకీయాలు కొడతాం. ఎన్నాళ్ళు మీ చేస్తున్నావు? నేను గత 10 ఏళ్ళుగా. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.